బావవారం ఫిల్టర్ వాటర్ పంపిణీలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఆరోపించారు. జగ్గంపేట శ్రీ రావులమ్మ తల్లి ఆలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిల్టర్ వాటర్ పేరుతో కాంట్రాక్టర్ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారన్నారు. బాబావారంలో ఒక బడా నేత పంట పొలాలకు ఈ నీరు కాంట్రాక్టర్ అందిస్తున్నారన్నారు. జగ్గంపేట గండేపల్లి మండలాలకు ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీరు అందించాల్సిన కాంట్రాక్టర్ ఫిల్టర్ చేయకుండానే అంతంత మాత్రంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పంట పొలాలకు నీటిని అమ్ముకోవడంతో అన్ని ప్రాంతాలకు త్రాగునీరు అందటం లేదన్నారు. ఆ కాంట్రాక్టర్కు అధికారులు రాజకీయ నాయకులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. అక్కడ పనిచేసే వారికి సైతం జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదన్నారు. వెంటనే ఆ కాంట్రాక్టర్ను తొలగించాలని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు, ఏపీఆర్సీఎస్ నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట గండేపల్లి మండలాలకు సంబంధించి బావారంలో వాటర్ ట్యాంకులు కట్టారు. ఈ వాటర్ ట్యాంకుల ద్వారాగా 2 మండలాలకు సంబంధించిన విషయంలో నీళ్లు శుద్ధి చేసి, అంటే ఫిల్టర్ వాటర్ని ఫిల్టర్ చేసి పంపించాలి వాళ్ళు. కానీ ఆ ఫిల్టర్ వాటరు బావారంలో ఒక భూసం అయితే తన పామాయిల్ తోటకు వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఫిల్టర్ వాటర్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఎలా ఉందంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోతున్నారు. జేఈలు డీఈలు కూడా ఆ కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు. పామాయిల్ తోటకి వెళ్ళటమే కాదు, కొత్తూరు, మన్నేరుపాలెం, గోవిందపురం, మల్లిశాల, యంగయంపురం, రాజపూడి, సీతారాంపురం వెళ్ళే నీళ్లు దాదాపు 2-3 సంవత్సరాలు అయింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిల్టర్ని తయారు చేసే ఆ వైర్లు కావచ్చు, దానికి బెల్ట్లు కావచ్చు, ఏదైతేనో 3-4 ఏళ్ళు అవుతుంది. అవి ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు తెలియదు. అక్కడ బెల్టలు తెగిపోయి అవి ప్రభుత్వం, ఈ అధికారులు ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఫిల్టర్ వాటర్ వెళ్ళకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలియదు. కానీ కాంట్రాక్టర్ బిల్లులు చేసుకోవడానికే రాజకీయ నాయకులు ఉపయోగించుకుని తాపత్రయపడుతున్నాడు తప్ప ప్రజలు బాగుబోగులకు సంబంధించి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యంతో ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ను సస్పెండ్ చేసి ఒక జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ గారితో ఒక న్యాయ విచారణ కమిటీ వేసి ఈ బావారానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు జరుగుతున్నటువంటి అవినీతి కానీ, ఎందుకంటే అవినీతి లేకపోతే, నీరు ఫిల్టర్లు కాకపోతే ప్రజలకు ఎంత దారుణ. అలాగే గండేపల్లి, అసలు గండేపల్లిలో అయితే అవి ఎప్పుడు పోయో కూడా కాంట్రాక్టర్కి తెలియదు. అసలు ఫిల్టర్ అవ్వట్లేదు, నీళ్ళు ఫిల్టర్ అవ్వట్లేదని ప్రజలకు తెలియదు. ప్రధానంగా నీరు, గాలి, భూమి, మరి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరాలు, ఇవి మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి వనరు. అయితే త్రాగునీరు ఈ యొక్క జగ్గంపేట, గండేపల్లి మండలాలకు శుద్ధి చేసిన జలాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో బావారం గ్రామంలో అక్కడ మరి ఫిల్టర్ బెడ్లు, అలాగే ట్యాంకులు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఒక కాంట్రాక్టర్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి ఆ కాంట్రాక్టరు మరి అధికారులతో కుమ్మక్కై రాజకీయ నాయకుల చేతుల్లో మరి కీలుబొమ్మలుగా తయారయ్యి మరి యొక్క ఏదైతే మంచినీటి సరఫరా చేయవలసి ఉన్నదో దాంట్లో అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ గండేపల్లికి సంబంధించినటువంటి ఈ ఫిల్టర్ బెడ్లన్నీ కూడా పాడైపోయాయి. కనీసం క్లోరినేషన్ కూడా చేయకుండా అందులోంచే నీళ్ళని కలుషిత జలాలని ప్రజలకి సప్లై చేస్తూ